తీసుకురైటు ఏ దక్షశ్రీ ఎందుకని లేట్ అయింది? టైం ఎంత అయింది ఇప్పుడు? అదకుండా లేట్ వచ్చిందా? జాన్ ఇంకోరు వచ్చి తొందర నిత్యశ్రీ అంట. జాను నిత్యశ్రీ ఇద్దరు తొందర వచ్చి దక్షశ్రీ ఒక లేట్ వచ్చిందా? దక్షశ్రీ దగ్గర తీసుకురా. దక్షశ్రీ ఎంత లేట్ వచ్చావు? స్కూల్ టైం ఏంది? 8:40. నువ్వు ఎన్నింటికి వచ్చినావు? ఎన్నింటికి వచ్చింది టీచర్? 8:40. స్కూల్ టైం టీచర్ ఎంత లేట్ అయింది? లేట్ వచ్చిందా? అయితే 8:40 స్కూల్ అయితే ఆమె 9:30కి వచ్చింది. అంటే 45 minutes లేట్ వచ్చింది కదా. అట్లా చెప్పాను నాకు. నువ్వు 8:40 అని చెప్తే నాకు మన స్కూల్ టైం 8:40కి ఇచ్చింది కదా టీచర్. 2 times వచ్చిందా? స్టిక్ 2 times వచ్చిందన్న టీచర్. నో ఇది చిక్ ఉంది. దొరికిందట వద్దు చీకటి అయింది కదా. దక్షశ్రీ తీసుకురా. వద్దలేదంటే ఎట్లా పెడుతుంది? దక్షశ్రీ ప్లస్ నువ్వు యాక్టింగ్ చేసేపాట వద్దు. టీచర్ ఆమె ఏమనుకో. మీ మమ్మీ రెడీ అయ్యలే తొందర బ్రష్ చేసుకున్నాట నువ్వే. లేట్ బచ్చుకుంటుంది, లేట్ అన్నం తింటుంది, లేట్ బేస్ చేసుకుంటుంది. బేస్ అంతా వాసనొస్తుంది, కూర అంతా వాసనే. అవునా? అందుకే లేట్ వస్తుందా రోజు? వాళ్ళ మమ్మీ చెప్పిందా నీకు? కంప్లైంట్ ఇచ్చిందా? తొందరపోతే చాలా తీసుకుపోతాయని చెప్తే మమ్మీ మాట తిన్నలే రోజు అన్నం తింటలే, రోజు తయారు పోతుంది. ముద్దిలా ఇచ్చి పడుతుంది. ఓకే దక్షశ్రీ నేను చెప్తున్నాను. ఓకే ఇంకోసారి లేట్ రాదు. స్టిక్ రా దక్షశ్రీ. అవునా? నువ్వు లేట్గా లేస్తున్నావు? పన్ను ఊకుంటుంది లేట్గా. అయినా కూడా బ్రష్ కూడా వేసుకుంటలేట. టీచర్ తప్పు టీచర్ యూనిఫామ్ వేసుకురావాలి. టీచర్ మమ్మీ చెప్పుతుంది యూనిఫామ్ వేసుకుంటలే చెప్పుతుంది. అయితే మా స్కూల్ టైమింగ్ నేను దక్షశ్రీని కొట్టానా? కొడతా. ఇంకోసారి లేట్ వచ్చిందనుకో అప్పుడు బయట నిలబెట్టు, లోపల అన్నయ్యకు. ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే మరి 10 అవుతుందిరా ఇప్పుడు. కట్టనా స్టిక్కా? ఓకే ఓకే. లేట్ వచ్చిందంట. జాను ఇద్దరు జాను తెచ్చి అడుగుతుందంట.